అందరికీ నమస్కారము. ఇంకా ఈ చేపలైతే మనం ఫ్రై చేసే విధానం చూసేద్దాము. రకరకాలు ఉంటుంది. ఇదైతే మనము చాలా టేస్ట్ ఉంటుంది ఇలా చేసుకుంటే. కొత్తిమీర, కొంచెం పుదీనా, అల్లం ముక్క, సాల్ట్ వేసి పేస్ట్ చేసుకోవాలి. గ్రీన్ పేస్ట్ చేసుకోవాలి. పుదీనా ఎక్కువ వేసుకోకూడదు, తక్కువ వేసుకోవాలి. పుదీనా 2 వంతులు, కొత్తిమీర అయితే కొంచెం 1 వంతు కంటే కొంచెం తగ్గించి వేసుకోవాలి పుదీనా. ఇలా గ్రీన్ పేస్ట్ రెడీ అయిపోయింది. ఇంక దీంట్లోకి అయితే మనం కలుపుకుంటేనే చాలా బాగుంటుంది. కొంచెం గరం మసాలా, ఈ పేస్టుకి ఇంత గరం మసాలా సరిపోతుంది. జీలకర్ర పొడి, వేయించి చేసిన జీలకర్ర పొడి, కొంచెం ధనియా పొడి, మళ్ళీ కొంచెం పసుపు. మనం సాల్ట్ అంటే ముందే వేసి పేస్ట్ చేసాము. సాల్ట్ సరిపోతుంది, చూసుకొని వేసుకోవాలి. అది టేస్ట్ చేసి వేసుకోవచ్చు తక్కువ ఉంటే. ఈ పొడులు వేసేసి మంచిగా కలిపి పక్కన పెట్టేసుకొని, ఈ ఫిష్ అయితే మేము ఇవి రౌండ్ పీసులు కొంచెం తక్కువ తీసుకున్నాము. బొత్త పీసులు ఎందుకు ఎక్కువ తీసుకున్నామంటే పిల్లలు తినడానికి చాలా బాగుంటుంది. ముళ్ళు పెద్దగా ఒకటే ఉంటుంది కాబట్టి, ముళ్ళు చిన్న చిన్న ముళ్ళులు ఉండేవి కాబట్టి మంచిగా తినగలుగుతారు పిల్లలు. నేర్చుకునే పిల్లలకైతే ఇలా బొత్త పీసులే వేయించి పెట్టాలి. ఇది ఒక చిట్కా లాగా ఉపయోగపడుతుంది. మనం ఈ రౌండ్ పీస్ అని తినరాని వాళ్ళకి ఇబ్బంది అవుతుంది. ఆ బొత్త పీసులల్లో పొడుగ్గా ఒకటే ముళ్ళు ఉంటుంది. ఇట్లా ముళ్ళులు ఉంటాయి, పొడుగ్గా ఉంటాయి, పెద్దగా ఉంటాయి. మనకు ఊరికేనే వచ్చేది ఆ ముళ్ళులు. అవి మంచిగా పిల్లలు ఎన్ని అంటే అన్ని తినగలుగుతారు. ఇంకా ఇలా ఈ గ్రీన్ పేస్ట్నైతే మంచిగా గట్టిగా చేప పీసుకు రుద్దాలి. మామూలుగా పైన పూసి వదిలేయడం కాదు, దీనికి చాలా ప్రాసెస్ ఉంది. ఇంకా ఇప్పుడే గ్రీన్ పేస్ట్ పెట్టగానే అయిపోదు. మంచిగా ఒక 10-15 నిమిషాలు అలా పేస్టును రుద్దుకుంటూ ఒక్కొక్క పీసుకు అన్నిటికీ రుద్దిన తర్వాత ఒక 4 గంటలు 3 గంటలు మనము వదిలేసేయాలి. ఇంకా పక్కకు పెట్టేసుకోవాలి. ఇంకా అప్పుడే వాడకూడదు. మనం ఈ గ్రీన్ పేస్ట్ పెట్టిన తర్వాత అంత టైం ఇచ్చి మనం ఈ టైం తీసుకొని వాటికి మంచిగా మసాజ్ చేసినట్టు రుద్దితే అసలు ఈ టేస్ట్ అస్సలు మర్చిపోలేరు. పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా మళ్ళీ మళ్ళీ కావాలనేలాగుంటాయి ఇవి ఫ్రై పీసులు. కాకపోతే ఏంటంటే వీటికి కొంచెం టైం పడుతుంది. మనము పేస్ట్ పెట్టిన తర్వాత కొంచెం టైం ఎక్కువ పడుతుంది. అదొక్కటే ప్రాసెస్ కానీ మనకు ఇంకేం తేడా ఉండదు, టేస్ట్లో తేడా ఉండదు. మనకు చేయడంలో కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. అల్కగా ఈజీగా చేసేసుకోవచ్చు. ఫిష్ అనగానే భయపడతారు, కానీ ఇలా చేసుకుంటే కొంచెం మనం చేసే విధానం, చేసే తీరు చేసుకుంటే అందరు తినచ్చు. చిన్న పిల్లలు, పెద్ద పిల్లలు, కొంచెం కళ్ళు కనబడని వాళ్ళు కూడా వాళ్ళకి ఏ పీస్ వేయాలి, ఏ పీసు తినేటట్టు చూడాలి అనుకుని మనము ఎవరికి వేసే పీసు వాళ్ళకి వేస్తే అందరు తినేలాగా ఉంటుంది. ఇలా మనము కొంచెం ఆయిల్ వేసేసి చిన్న మంట పెట్టుకోవాలి. ఎప్పుడు మనం పెద్ద మంట పెట్టకూడదు. ఇలా మనము అటు ఇటు తిప్పుకుంటూ వేంపేసుకోవాలి. ఇంకా ఇవి గిన్నెలో వేసాం, కానీ మనము దోశ పెనం మీద కూడా వేసి చూద్దాము. చాలా బాగా వేగిపోతాయి మనకి. ఎందుకంటే 4 గంటలు మనము పక్కన పెట్టినాం కదా, నాని ఆ పీసు తింటూ ఉంటే మీరు తిని చూస్తే మంచిగా అర్థమైపోతుంది. మనం చెప్పిన దానికంటే ఎక్కువ మనం చేసుకొని తిని చూస్తేనే ఈ టేస్ట్ అనేది ఏంటిది, ఈ పీస్ ఎట్లా ఉన్నది అనేది తెలుస్తుంది. చాలా సాఫ్ట్గా ఉంటుంది. అసలు చూస్తే తెల్లనే కనబడుతుంది. ఇంకా మనం తింటూ ఉంటేనైతే చాలా బాగుంటుంది. మనకు ఎంతసేపు నానింది చూడండి. ఇలా రెడీ అయిపోతాయి పీసులు. ఇట్లా మనము పెంక మీద వేసి వేంపేటప్పుడు మధ్య మధ్యలో కొంచెం కొంచెం ఆయిల్ వేసుకుంటూ తిప్పాలి. చిన్నగా పెట్టాలి స్టవ్. ఆయిల్ వేసుకుంటూ మనం అటు ఇటు ఒక 4-5 సార్లు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఒకటే సైడ్ కాలినాక ఒక సైడు తిప్పుదాము అని అనుకోకూడదు. మనము కొంచెం కాలగానే తిప్పేసేయాలి. మధ్య మధ్యలో కొంచెం 4-5 చుక్కలు ఆయిల్ వేసుకుంటూ ఇగో ఈ రకంగా కాల్చుకున్నామంటే అమ్మ ఇక టేస్ట్ అంటే వేరే లెవెల్ ఉంటుంది. అస్సలు వదిలిపెట్టారు ఈ ఫిష్ను. ఎప్పటికీ ఇలానే చేసుకోవాలి ఈ గ్రీన్ పేస్ట్ చేసి అన్నట్టు ఉంటుంది. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.